గుట్టలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నకిలీ పత్రాలతో భారత్లో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారుల్ని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్, సూరత్లలో తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరొకసారి ధృవపత్రాలను పరిశీలించి విచారణ తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని అధికారులు చెప్పారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, క్రైమ్ బ్రాంచ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం స్థానిక పోలీసుల సోదాల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా వలసదారుల వద్ద చెల్లుబాటు అయ్యే పత్రాలు లేవని పేర్కొన్నారు. సూరత్లో 100 మందిని, అహ్మదాబాద్ లో 450 మందికి పైగా అక్రమ వలసదారుల్ని గుర్తించినట్లు చెప్పారు. గుజరాత్ హోంమంత్రి డీజీపీ ఆదేశాలతో ఈ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల గుర్తించిన 127 మంది అక్రమ వలసదారుల్లో 77 మందిని విచారణ తర్వాత బంగ్లాదేశ్ కి పంపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెం పరిధిలోని కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గత వారం రోజులుగా కర్రెగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. సుమారు 5500 మందితో డిఆర్జీ, బస్తర్, ఫైటర్ కోబ్రా, సిఆర్పీఎఫ్, STF సైనికులు భారీ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 38 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. తలసేమియా బాధితులకి భరోసా కల్పించడమే లక్ష్యంగా మే 8న విశాఖపట్నం RK బీచ్ రోడ్ లో 3K, 5K, 10K రన్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో 25 పడకల తలసేమియా సెంటర్ ని సంగీత దర్శకుడు తమన్తో కలిసి ప్రారంభించారు. ఇచ్చిన హామీ మేరకు ట్రస్ట్ భవన్ లో తలసేమియా సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. తలసేమియాపై అవగాహన కోసం విశాఖలో నిర్వహించే పరుగులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. తలసేమియా బాధితులకి జీవితాంతం అండగా నిలుస్తానని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. మే 8వ తారీఖున వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా వైజాగ్ లో RK బీచ్ నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా 3K, 5K, 10K థాలసీమియా రన్ 2025 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నది. ఇది కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఇది ఒక కాజ్ కోసం మనం అందరం కలిసి చెయ్యి కలిపి మన అందరం ఉన్నాము అని థాలసీమియాతో బాధపడుతున్న బాధితులకు మనం ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకి ఇద్దాం. సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆదుకోవడానికి మనందరికీ ఆ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. ఆ పేషెంట్స్ వాళ్ళు చూసేటప్పుడంతా వాళ్ళు ద వే దే ఆర్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్. ఒక అమ్మాయి పాపం ఇప్పుడే CSE అప్లై చేసినప్పుడే 12th చదివి, ఇంకో అబ్బాయి పాపం మ్యాచ్ చూడాలని తన ఇంట్రెస్ట్ అంట, SRH మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ అంట. ఇంత చిన్న విషయాలు, వెరీ స్మాల్ విషయాలు, బట్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్. ఎవ్రీ 21 days వాళ్ళ బ్లడ్ మార్చుకోకపోతే వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది. అండ్ ఈ విషయం అనేది ఎంత డీప్ కదా, చాలా మందికి ఎంతమందికి తెలుసో తెలియదు, బట్ ఈ రోజు మా తరపున మేము జనాలకి ఇంత డీపర్ గా తీసుకెళ్తున్నాం అనేది. సో మీరు అందరూ ఈ May 8th ఈ రన్ లో పార్టిసిపేట్ చేయండి. నేను పరిగెత్తను, బట్ నేను నడుస్తాను. ఐ విల్ ఎడ్యుకేట్ మై పీపుల్ అరౌండ్ మీ అండ్ హూ ఎవర్ ఐఎమ్ మీటింగ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ నౌ టు డొనేట్ బ్లడ్ అండ్ హెల్ప్ దిస్ థాలసేమియా పేషెంట్స్ ఆల్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మెడికల్ షాపుల్లో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉద్రిక్తతకు దారితీసింది. అధికారుల సోదాలను మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మామూళ్ల కోసమే అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ సురేష్, ఈగల్ టీం సిబ్బంది, మెడికల్ దుకాణ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ పట్టణ టీడీపీ ఛాంబర్ అధ్యక్షులు ఏచూరి రాము మెడికల్ షాపుల యజమానులకి మద్దతుగా నిలబడ్డారు. దీంతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు, ఈగల్ టీం అధికారులపై మెడికల్ షాపుల యజమానుల్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో కలిసి ఎదురు దాడికి దిగడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సర్దుమణిగింది. షాపుల యజమానులు, ఛాంబర్ ప్రతినిధులపై ఔషధ నియంత్రణ
చెందిన అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ గా మీకు ఎన్ని నెలలు అయింది జాయిన్ అయ్యి? నేను జాయిన్ కదండి ఇప్పుడు మీరు ఎన్ని నెలలు అయిందండి జాయిన్ అయ్యి? 4 years అయింది. 4 years అయింది. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? ఈ షాప్ అంటే మీరు 15 తర్వాత రిటైర్ అయ్యి వ్యాపారాలు కొనుక్కోడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఛాంబర్ లో సభ్యులు, ప్రతి వ్యాపారస్తు వర్గాల ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ గా చాలా అమ్ముతున్నారండి. వితౌట్ కొంటున్నారు, అంటే అమ్ముతున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మీకు గుర్తురాలేదు? ఇసుక లిక్కర్ రేషన్ మాఫియాలే టీడీపీ యువ నాయకుడు ముప్పవరపు వీరే చౌదరి హత్యకు కారణమని తెలుస్తోంది. తాజాగా పోలీసు దర్యాప్తులో ఆ విషయం వెల్లడైనట్లు సమాచారం. హంతకులు ఉపయోగించిన స్కూటీ దొరకడంతో కేసు మిస్టరీ విడిపోయే దశకు చేరింది. దర్యాప్తులో భాగంగా అప్పటికే అదుపులో ఉన్న అమ్మన ప్రోలుకి చెందిన యువకుడి పాత్ర ఉండవచ్చని అనుమానంతో విచారణ కొనసాగించారు. పోలీసులకు దొరికిన స్కూటీ అతనికి సుపరిచితుడైన ఇసుక వ్యాపారిదిగా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈయన ఒంగోలు అన్నవరప్పాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి. గతంలో అమ్మన ప్రోలుకి చెందిన యువకుడికి గ్రావెల్ ఇసుక రవాణా చేసే లారీలు ఉండేవని, అప్పటి నుంచి ఇసుక వ్యాపారితో సత్సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పెన్షనర్ల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. గత ప్రభుత్వం ఉద్యోగులకి చెల్లించవలసిన గ్రాట్యుటీ, డిఏలు, ఎర్నెడ్ లీవ్, జీపీఎఫ్ లాంటి అనేక బిల్లులు పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగస్తులకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ బకాయిలు చెల్లించి హెల్త్ కార్డులు పనిచేసేలా చూడాలని తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్లు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్లు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని, ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి, ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి, జీపీఎఫ్లు కానీ, ఎన్కాష్మెంట్ కానీ ఇవన్నీ కూడా ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీజేపీ సొంత రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో షర్మిల, కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేయాలనేది కాంగ్రెస్ సిద్ధాంతమని ఉద్ఘాటించారు. 50% రిజర్వేషన్ ఎత్తివేసి అవసరమైన మేరకు అమలు చేయాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంగా తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ఉగ్రవాదుల దాడుల్ని నియంత్రణ చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు గుప్పించారు. పర్యాటకులు చనిపోతూ ఉంటే అక్కడ ఉన్న భద్రతా దళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసలు దాడులు జరుగుతాయనే నిఘా వర్గాల సమాచారం ఉందా లేదా అని ప్రశ్నించారు. పక్క దేశం వాళ్ళు వచ్చి దాడులు చేస్తే అడ్డుకోలేరా అని షర్మిల నిలదీశారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడి ఘటనను వాడుకుంటుందని, ఇది చాలా బాధాకరమని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి వెళ్లినందుకు అమాయకుల ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మరి ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రెజల్యూషన్లో చాలా అంశాలను పొందుపరచడం జరిగింది. వాటిల్లో మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడం అయితేనేమి, ఎట్లయితే బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని అవమానిస్తూ అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ బానిసలుగా ఆఖరికి ఈసీని కూడా వాడుకుంటున్న తరుణంలో ఒక కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని పరిరక్షించగలదు అని ఈ న్యాయపత్రలో రెజల్యూషన్ ఉండడమే కాదు, సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానము, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, మన దేశంలోని మైనారిటీలకు కూడా భద్రత కలిగించే విషయంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ న్యాయపత్ర రెజల్యూషన్లో ఉంది. అంతేకాదు మహిళలకి మోర్ రిప్రజెంటేషన్, ఇదివరకు 33% ఉంది, కానీ ఇంకెక్కువ రిప్రజెంటేషన్ అయితేనేమి, అలాగే కాస్ట్ సెన్సస్ ద్వారా ఏ కులాలు ఎంతమంది ఉన్నారో తెలియకపోతే ఆ కులాలకు ఎలా న్యాయం చేస్తారు అన్నది రాహుల్ గాంధీ గారు ఇదివరకే చెప్పారు. 50% రిజర్వేషన్ అన్న లిమిట్ని ఎత్తేసేయాలి, బీసీలకు కూడా న్యాయం జరగాలి అంటే ఈ రిజర్వేషన్ మొత్తం మళ్ళీ రిఫార్మ్ చేయాలి అన్నది కూడా ఈ రెజల్యూషన్లో ఉంది.
కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవిని మంత్రి సూర్యకుమార్ సస్పెండ్ చేశారు. విధులకు హాజరు కాకుండానే హాజరైనట్లుగా రిజిస్టర్లో సంతకాలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ ప్రాథమిక విచారణలో తేలటంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వైసీపీ నాయకులతో అంటగాగి వారి అండదండలతో ఇందిరాదేవి విధులకు హాజరు కాకుండానే రిజిస్టర్లో సంతకం చేస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా డిఎస్హెచ్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గత ఏడాది 2024 జనవరి మార్చిలో పలు విడతల్లో 22 రోజుల పాటు ఆమె విధులకు హాజరు కాలేదని తేలింది. ఆయా రోజుల్లో ఇందిరాదేవి సంతకాలతో పాటు ముఖ ఆధారిత విధానం ద్వారా హాజరు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వైద్య శాఖ అధికారులకి ఇచ్చిన రాతపూర్వక వివరణ సమంజసంగా లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేశారు. హాజరు పర్యవేక్షణలో అలసత్వం వహించిన అప్పటి డిసిహెచ్ఎస్ నామమాత్రంగా విచారణ చేపట్టి విచారణ చేపట్టిన అప్పటి జిల్లా డిఎంఎన్హెచ్ఓ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని శివారు ప్రాంతంలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు రైలుపేట 3వ లైన్లో 38 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రాజధాని నగరంగా గుంటూరు అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, పోతురాజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి పనులు, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రతి ఒక్కరిని కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్ పేరుతో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే అర్హులైనటువంటి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇంట్లో పిల్లవాడు కారు కొన్నాడనో, అమెరికా ప్రయాణం అయ్యాడనో, లేకపోతే ఏదో ఒక సాకు చెప్తూ చాలామందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి ఒక పక్కన దాదాపు నెలకు 3,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తూనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి నెల 2 నెలల లోపల ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లతో పాటు అవసరమైనటువంటి రేషన్ కార్డులు కానీ, అలాగే ఇళ్ల స్థలాల మీద అనేక మంది ఈరోజు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఒక పక్కన తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇది కేవలం ప్రజా దర్బార్ అంటే మీరు రేషన్ కార్డులకో పెన్షన్లకు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా, ముఖ్యంగా స్కూల్స్లో మరమ్మత్తు కార్యక్రమాలు కానీ, రోడ్డు మీద డివైడర్లు కానీ, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, రోడ్లు వేసేటువంటి కార్యక్రమం కానీ, డ్రైన్స్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, ఇటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కల్పన ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు కుట్టు మిషన్లు, మన నియోజకవర్గానికి 500 మందికి ట్రైనింగ్ ఇస్తూ 500 మందికి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చేటువంటి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఇలా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా భారీగా స్పందన ఉన్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఈ రోజున మన నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు, అలానే వారి సొంత సమస్యలైనటువంటి పెన్షన్లు కానీ అనేక సమస్యల మీద ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్యల కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున వచ్చి ఏదైతే
మా ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం అయినటువంటి మరి నజీర్ అహ్మద్ గారు కూడా ప్రతి ఒక్క సమస్య మీద ఎమ్మటే పరిష్కార మార్గం చూడటం, వారి యొక్క ఏదైతే వాళ్ళకి సమస్యలను అక్కడికి వెళ్ళేసి దాని పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎక్కడైతే మనం ప్రజల యొక్క ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి మీరు కూడా ఏదైనా కానీ సొంత పనులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ ఇక్కడ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశం, ఎలాగైతే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గతంలో అయితే దశల వారీగా పింఛన్ ఎలా ఇచ్చారో ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 4,000 ఏర్పాటు చేయడం జరిగింది. 4,000 నుంచి 6,000 వరకు, 6,000 నుంచి 15 వరకు వితంతువులు, వృద్ధులకి ఇచ్చిన చరిత్ర కూడా మన చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. గతంలో కూడా 2,000 చేసింది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అర్జీలతో చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ చూడొచ్చు, ఉచిత ఇసుక కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎలాగైతే హామీలు ఇచ్చారో అది నెరవేరుస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఇక్కడికిక్కడే సాల్వ్ చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనకి ఈరోజు ప్రజా దర్బార్ అనే ప్రోగ్రామ్ని మన ప్రతి వార్డులో వారానికి ఒకసారి ప్రతి వార్డులో కూడా పెట్టడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన వార్డులో 6వ డివిజన్లో ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు వార్డులో అందరూ కూడా వాళ్ళ సమస్యల గురించి కానివ్వండి, ఈరోజు పొద్దున 9:30 నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ రేషన్ కార్డులు, గత గవర్నమెంట్లో కరెంటు 300 యూనిట్లు వచ్చిందని కరెంటు బిల్లులు వచ్చినాయని కానివ్వండి, 4 వీలర్ ఉన్నా కానివ్వండి, ఏదైనా సమస్య ఉన్నా కానీ పింఛన్లు తీసేసారు. చాలామంది దగ్గర 200-300 మందికి పింఛన్లు తీసేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఎన్టీ రామారావు గారు ఉన్న టైం కాడ నుంచి మేము పింఛన్ తీసుకుంటున్నాము, ఇప్పుడు మాకు పింఛన్లు పోయినాయమ్మా అనేసి చాలా పేద కుటుంబాలు చాలామంది నాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. పింఛన్లనే కాదు, రేషన్ కార్డులు కానివ్వండి, ఒంటరి మహిళ పింఛన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఏటుగురులో కానీ, టిట్కో హౌసెస్ కానీ చాలా మందికి వచ్చారు, కానీ లోన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి 55 సంవత్సరాలు వచ్చేసరికి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.